మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగ కొరకు గ్రోతిని త్రవ్వి గోపురమును కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనము వెడలెను. పంటకాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకునినొకరిని పంపెను. కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. అంతటా ఆ యజమానుడు మరియొక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే. అతనిని వారు తప్పక అంగీకరించురని తలంచి వారి యొద్దకు పంపెను. ఆ కౌలుదారులు వానిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతుము, ఈ ఆస్తి మనకి దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్త ఇచ్చును అని వారు పలికిరి. ఈ లేఖనమును మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానము విశేషించి తమ్ము గురించి పలికినని యోధా ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింపదలచిరి. కానీ జన సమూహములకు భయపడి వెళ్ళిపోయిరి. ఇది మన ప్రభు వాక్కు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఒక ఉపమానాన్ని బోధించినట్లుగా మనకి ఈరోజు ఒక వాక్యం ద్వారా మనకి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు ఆ ఉపమానం ఏంటో, దాని తాత్పర్యం ఏమిటో ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఉపమానపూర్వకంగా వారికి బోధింప ఆరంభించెను. యేసు వారికి ఉపమాన రీతిగా బోధింప ఆరంభించనంటే ఎవరికి అనే క్వశ్చన్ మనకు రావాలి. యేసు ప్రభు ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నాడు, ఉపమానం చదువుతున్నాడంటే ఆయన చెప్పుకోడు. కాబట్టి ఆయన ఎదుటికి ఎందరో కొంతమంది ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా ఎవరంటే వాళ్ళు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ఈ 4 వర్గాల వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎందుకు ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు వారితో చెప్పాడంటే అంతకుముందు జరిగిన సంఘటన ఒకటి మనకి కనిపిస్తూ ఉంది. యెరూషలేము యొక్క దేవాలయంలోకి యేసు ప్రభుల వారు అడుగుపెట్టినప్పుడు ఆ దేవాలయం ఎదుట లోపల దేవుని యొక్క ఆరాధన ఏమో కానీ వెలుపల బయట మాత్రం పెద్ద వ్యాపార గృహాలుగా మార్చి రోకలు మారుస్తూ పావురాళ్ళను అమ్ముతూ ఇలా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు దేవాలయం ముందు. ఎందుకంటే పావురాళ్ళు అవన్నీ ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో బలులు ఉండేవి. లోపల బలి ఇవ్వాలంటే ముందు పావురాన్ని కొనుక్కొని రావాలి. అలా ఉన్నదాన్ని యేసుక్రీస్తు ఖండించాడు. ఎందుకంటే
వాళ్ళు కనీసం ఆరాధనకు వచ్చినప్పుడు ప్రజలు ఎవరైనా సరే బలి అర్పించడానికి వచ్చినప్పుడు పావురాన్ని తీసుకొని రావాలి. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే రోకల మార్స్ అంటే 10 రూపాయలకి రావలసిన ఒక పావురం దాదాపు 100 రూపాయలుగా వసూలు చేస్తున్నట్లుగా కూడా యేసుక్రీస్తు ఆగ్రహం చెందాడు. ఇది దేవుని యొక్క స్థలం, మీరు ఇంత అవినీతిగా ఈ రకంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నట్లుగా మీరు డబ్బులతో వ్యాపారం చేస్తున్నారు, కానీ లోపల సక్రమైన ఆరాధన జరిగించేటట్లు మీరు ప్రవర్తించట్లేదని చెప్పి యేసుక్రీస్తు వ్యాపారం చేసే వాళ్ళందరినీ తరిమి కొట్టాడు. మొత్తాన్ని కొరడా తీసుకొని అందరినీ కొట్టి పంపించేశాడు అక్కడి నుంచి. నా తండ్రి గృహాన్ని మీరు వ్యాపార నిలయంగా మారుస్తూ ఉన్నారు అని చెప్పేసి అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్న ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు అనే 4 వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ 4 వర్గాల వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల మీద ఏలుబడి చేస్తూ ఉండేవాళ్ళు. పరిసయ్యులు అంటే దేవుని యొక్క మాటని ఆ పరిసయ్యుల ద్వారా ప్రధాన అర్చకులేమో ఆ మందిరంలో వచ్చి మెయిన్ సేవకులుగా ఉండేవాళ్ళు. అంతా పెద్దలు, వాళ్ళ పెత్తనం మీద జరుగుతూ ఉండేది. యేసుక్రీస్తు ఎప్పుడైతే వీళ్ళు వ్యాపారాన్ని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని గద్దించి అక్కడి నుంచి తరివేసేసాడో, నా తండ్రి గృహాన్ని మీరు వ్యాపార నిలయంగా మారుస్తున్నారని చెప్పి వాళ్ళని దండించి కొరడాలతో కొట్టి అక్కడి నుంచి తరివేసినప్పుడు ఈ 4 వర్గాల వాళ్ళు యేసుక్రీస్తుని ఒక క్వశ్చన్ అడిగారు. అదేందయ్యా, ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది, నువ్వు ఈ మధ్య కాలంలో వచ్చావు, ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి మా వ్యాపారాలను చేసుకోవద్దు అని చెప్పి నువ్వు అడ్డుపడుతూ ఉన్నావు, అసలు నీకు ఇక్కడ నీకేం అధికారం ఉంది మమ్మల్ని తరవడానికి అని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తుని క్వశ్చన్ చేశారు. యేసుక్రీస్తుని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన యొక్క అధికారం ఏంటో అనేది ఇవాళ ఉపమాన రీతి భావం. ఎంతవరకు అర్థమైంది అనుకుంటాను. అది అర్థమైతేనే మీకు ఈరోజు ఉపమానం అర్థమైంది. యేసుక్రీస్తు వాళ్ళని ఎప్పుడైతే వ్యాపారం చేయొద్దు అని చెప్పి కొరడాలతో కొట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడో, దాంట్లో లీడర్స్ అనుకోవాలి, మనం చెప్పుకోవాలి లీడర్లు అనుకోవటమే, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ప్రధాన అర్చకులు, పెద్దలు, వీళ్ళదే హవా. వీళ్ళు వెంటనే వచ్చి అసలు నువ్వు ఎన్ని చేస్తున్నావు, నీకు ఏం అధికారం ఉంది కాబట్టి నువ్వు ఏ అధికారంతో మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు చెప్పిన మాటలే ఈరోజు మనం వాక్యంలో చదువుకున్న ఉపమానం. ఆ ఉపమానం ఏంటో మనం వాక్యం బై వాక్యంగా చూసుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం. యేసు ఉపమానపూర్వకంగా వారికి బోధింపారంభించెను. వారికంటే అక్కడ ఉండేవారు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు, పెద్దలు. వాళ్ళకు చెప్తూ ఉన్నాడు, ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచి నాటెను, గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురము కట్టించి కౌలుదారులకు గుత్త ఇచ్చి దేశాటనము వెడలెను. అక్కడ ఒకడు ద్రాక్ష తోటను వేసి ఆ ద్రాక్ష తోట ఫలించడానికి కావలసిన సామాగ్రిని మొత్తాన్ని అక్కడ సమకూర్చి, పంట వచ్చాక ఆ ద్రాక్ష కాయల్ని రసం మిండటానికి కూడా అక్కడ మిషనరీ ఏర్పాటు చేసి, ఇదిగో నేను వెళ్తూ ఉన్నాను, మీరు ఈ తోటని జాగ్రత్తగా చూసుకొని నా కౌలు నాకు ఇవ్వాలి అనే ఒక ఒప్పందం చేసుకొని ఆయన వెళ్ళాడు. ఇదేంటంటే మానవ సహజంగా చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. దీని ఉపమాన భావం ముందుకెళ్తే మనకు అర్థం వస్తూ ఉంటుంది. ద్రాక్ష తోటను ఏర్పాటు చేసి కౌలుదారులకి ఇచ్చి ఒకడు వెళ్ళిపోయాడు, దేశాటనం వెళ్ళాడు. నేను మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చిన టయానికి ఈ ద్రాక్ష తోట పెరిగి పెద్దదై కాయలు కాసినప్పుడు దీంట్లో నాకు ఇదిగో 40% భాగమో లేకపోతే 20% భాగమో, మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఒక 20 బస్తాల బండి అనుకో, నాకు 10 బస్తాలు ఇవ్వాలి అనే ఒక ఒప్పందంతో వెళ్ళాడు. వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత ద్రాక్ష తోట ఫలించాలంటే మినిమం ఒక 3 నుంచి 4 సంవత్సరాల వరకు పట్టుద్ది. ఆ టైం అయిపోయాక, సరే టైం అయింది కదా, మనం ద్రాక్ష తోట వేసి వచ్చాం కదా, ఆ ద్రాక్ష తోట పండి ఉండిద్ది, ఫలం కోసం ఆ యజమానుడు ఒక సేవకుడిని పంపించాడు. ఇదిగో నేను ఒక ద్రాక్ష తోట వేసి వచ్చాను, అక్కడ కౌలుకి ఇచ్చి వచ్చాను, మనకి కౌలు రావాలి కాబట్టి నువ్వు వెళ్ళి మనకు రావాల్సిన కౌలు తీసుకురా అని చెప్పి ఆయన యొక్క సేవకుడిని పంపించాడు.
ఆయన దగ్గర పనిచేసేవాడిని పంపించాడు. పంపించినప్పుడు ఆ కౌలుదారులు ఏం చేశారనేది మనం చూసుకుందాం. పంట కాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకునొకని పంపెను. కానీ ఇక్కడ ఆ కౌలుదారులు ఏం చేశారంటే, కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. యజమానులు పంపించిన సేవకుడిని పట్టుకున్నారు, కొట్టారు, అతనికి కౌలు కూడా ఇవ్వకుండా తిప్పి పంపించేశారు. సరే అని చెప్పి మళ్ళా యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇంకో సేవకుడిని పంపించాడు. మళ్ళా తర్వాత 4వ వచనంలో, ఆ యజమానుడు మరి యొక్క సేవకుని పంపెను, వారు అతన్ని తలని గాయపరచి అవమానపరిచిరి. ఫస్ట్ ఏమో వరకు కొట్టారు, పంపించారు. రెండో కూడా వెళ్తే తలనే బగలు కొట్టి అవమానపరిచారు. మళ్ళా యజమానుడు మళ్ళీ ఇంకొకరిని పంపించాడు. 5వ వచనంలో, అంతటా యజమానుడు మరి యొక్క సేవకుని పంపెను, వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరికొందరిని చంపివేసిరి. యజమాని పంపిస్తానే ఉన్నాడు, వాళ్ళు చంపేస్తానే ఉన్నారు. ఎలా ఒక 4-5 పని వాళ్ళని పంపించినప్పుడు ఇలాగే జరిగింది. సరే, అదే ప్లేస్లో అదే పొలం, అదే భూమి, మనమే యజమానుడు అనుకోండి. అదే సిచ్యువేషన్లో ఆ యజమానుడు మనమే ఉన్నాం అనుకోండి. మనకే ఇలా జరిగితే మనం ఏం చేస్తాం? మీ పొలమే అనుకోండి, మీకు రావాల్సిన కౌలు కోసం మీరు ఎవరినో మీ పని వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇళ్ళందరినీ వాడు చంపేస్తూ ఉన్నాడు. మీరేం చేస్తారు? మీతో లీనమైతేనే మీకు మ్యాటర్ అర్థమైద్దని మిమ్మల్ని దీంట్లో కలుపుతున్నా. నేను నా పాటికి నేను చెప్పుకుంటే వెళ్తే మీకు క్లియర్గా అర్థం కాదు. అందుకే మిమ్మల్ని కలిపేమనుకో దీంట్లో. ఇప్పుడు అక్కడ యజమానుడు ద్రాక్ష తోట వేసాడు, అలాగే మీరు కూడా ద్రాక్ష తోట వేసారు అనుకోండి. కౌలుకి ఇచ్చారు, కౌలు కోసం మీ దగ్గర పనిచేసే వాళ్ళని పంపించారు, 3-4 పంపించారు. వాళ్ళని చంపేస్తూ ఉన్నారు, వెళ్ళినట్టు చంపేస్తూ ఉన్నారు. ఆ ప్లేస్లో మీరైతే ఏం చేస్తారు? కౌలు వదిలేస్తారా? లేదంటే పొలాన్ని వదిలేస్తారా? లేదంటే మీరెళ్ళి వాడిని చంపుతారా అనేది మనకి అసలు ఆ యజమానుడు గొప్ప విషయం చూడండి. ఒకరిని చంపినప్పుడు 2-2 చంపినప్పుడే వీడి అటాక్ చేయాలి వెళ్ళి. కానీ యజమానుడు చాలా శాంతియుతంగా, చాలా నెమ్మదిగా, ఒకరిని చంపాడు కాబట్టి ఇంకొకరిని పంపిద్దాం ఇస్తాడేమో, ఇలా ఒకరిని మార్చి పంపిస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళినట్టు చంపుతూనే ఉన్నారు. తర్వాత ఇక నా యజమానుడు అనుకున్నాడు, ఎవరినిలా చంపేస్తున్నాడు కాబట్టి ఇంక ఇవన్నీ కాదు, నాకు ఒకానొక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుని పంపిద్దాం, నా కొడుకు కదా, అట్లయినా యజమానుడు కొడుకు కాబట్టి గౌరవించి అట్లయినా సరే నాకు కౌలిస్తారేమోనని చెప్పేసి, ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే, అతనిని వారు తప్పక అంగీకరింతురని తలంచి వారి యొద్దకు పంపెను. కుమారుణ్ణి పంపిస్తే ఇస్తారేమో కౌలని చెప్పేసి కుమారుణ్ణి పంపారు. కుమారుని పంపినా కూడా వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళని చంపుతూ ఉన్నారు. అలాగే కుమారుని కూడా ఈ కౌలుదారుణ్ణి చూసి, ఇదిగో ఈయన మన యొక్క యజమానుడు కుమారుడు, ఈ భూమికి యొక్క వారసుడు, ఈ ద్రాక్ష తోట యొక్క వారసుడు, అసలు వీడిని కూడా చంపేమంటే ఈ భూమి ఆస్తి అంతా మందే అని చెప్పేసి వాళ్ళంతా ఒకటయ్యి ఆ కుమారుణ్ణి కూడా చంపారు. 7వ వచనంలో కనిపిస్తూ ఉంది అది మనకి. ఆ కౌలుదారులు వానిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతుము, ఈ ఆస్తి మనకి దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. ఇదే సీన్ మనకు జరిగితే మనం ఏం చేస్తాం? అసలు ఆ యజమానుడు గొప్పతనం ఏంది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మామూలుగా ఒకరిని చంపితేనే గందరగోళం అయిపోద్ది. అలాంటిది 4 పనోళ్ళని చంపారు, లాస్ట్కి అతని యొక్క కుమారుని చంపారంటే మరి ఆ యజమానుడు ఎంత కక్షతో ఉండాలా? అలా కాకుండా తర్వాత 9వ వచనంలో మనకి, అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు
కౌలుదారులను ఏమి చేయును. యేసుక్రీస్తు అంటున్నాడు వాళ్ళతోటి, ధర్మశాస్త్ర బోధకులతోటి, పరిసయ్యులతోటి, ప్రధాన అర్చకులు పెద్దలతోటి, ఇదంతా జరిగింది కదా, ద్రాక్ష తోట యజమానుడు ఇలా గుత్తకిచ్చాడు, కౌలుకిచ్చాడు, కౌలు పంపిస్తే పోయిన వాళ్ళందరూ చంపేస్తూ ఉన్నారు, లాస్ట్కి అసలు యజమాని కుమారుణ్ణే పంపించారు, ఆ యజమాని కుమారుని కూడా చంపేశారు కదా, మరి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును, ఏం చేస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రశ్న చేస్తూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రశ్న చేస్తున్నట్టే నేను మిమ్మల్ని ప్రశ్న చేస్తూ ఉన్నా, ఏం చేస్తాడు యజమానుడు ఆ టైంలో? భూమి అయింది, తోట అయింది, ఎవరికో కౌలుకి ఇస్తే వీళ్ళందరిని చంపి వారసత్వాన్ని కూడా లేకుండా చేసి ఆస్తిని కాజేయాలనే కక్షతో వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ చంపుతున్నారు కదా, లాస్ట్గా ఆయన కుమారుని కూడా చంపారు కదా, మరి అప్పుడు ఆ యజమానుడు ఆ కౌలుదారుని ఏం చేస్తాడని చెప్పి యేసుక్రీస్తు పరిసయ్యుల్ని, ధర్మశాస్త్ర బోధకులను అడిగాడు. అతడు వచ్చి ఆ దృష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చును అని వారు పలికిరి. మనం కూడా అది చెబుతాం, ఏం చెబుతాం, ఈయన వస్తాడయ్యా, ఆయన ఏదో కేసు గీసు పెడతాడు, కోర్టులోకి వెళ్తాడు, ఇక నాలుగు తీసేసి వేరే వాళ్ళకి ఎత్తాడు, మనం చెప్పినట్టే చెప్పారు వాళ్ళు కూడా, ధర్మశాస్త్ర బోధకులు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పే క్రమం వేరు, ఆయన ఆత్మీయంగా చెప్తూ ఉన్నాడు. ఇది అంత ఉపమానం, ఈ ఉపమానం నేను వివరిస్తాను మీకు. ఇప్పటికే మీకు బైబిల్ తెలిసింటే కొంత అవగాహన వచ్చి ఉండాలి. వాళ్ళు చెప్పారు, ఏముందయ్యా యజమానుడు ఏం చేస్తాడు, మనమైతే వాళ్ళ యజమానుడు ఆ రోజుల్లో ఉన్నట్టు వాళ్ళు వచ్చి దృష్టిని పట్టుకుని కొట్టి చంపుతారు, ఆయన పొలాన్ని ఆయన తీసుకుంటాడు, ఆయన తోటని ఆయన తీసుకుంటాడు అని చెప్పారు. కానీ ఈ రోజులో మనకు అది సాధ్యం కాదు కదా, కొట్టి చంపడం అంటే చట్టాలు ఊరుకోవు. ఈ రోజులో అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేదంటే కోర్టులకి వెళ్ళాలా, ఏదైనా సరే కోర్టు ద్వారా చేసుకోవాలి. అదే వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో ఒక మాట, ఇల్లు కట్టువారు తోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యెను, ఇది ప్రభు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరమో అని పలికెను. ఈ మాట ఎందుకన్నాడంటే, ఇల్లు కట్టిన రాయి తోసివేసిన రాయిగా ఇక్కడ యేసుక్రీస్తే కనిపిస్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలో ఉపమాన రీతిగా ఫస్ట్ నుంచి మనం చెప్పుకోగలిగితే, అతడు ఒక ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచి కట్టినప్పుడు అతడంటే ఎవరంటే మన తండ్రి దేవుడు. ఉపమాన సారాంశం వివరిస్తూ ఉన్నాను. ఇందాకడేంటంటే మన జనరల్గా మన భావంలో, మానవుని యొక్క భావంలో యేసుక్రీస్తు మాట్లాడాడు కాబట్టి చెప్పుకున్నాం. దాన్ని ఉపమానం బయటకు వచ్చి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోగలిగితే, అక్కడ అతడు ఒక ద్రాక్ష తోటను వేసాను అంటే ఎవరంటే అతడంటే యెహోవా దేవుడు. ద్రాక్ష తోట అంటే ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. తోట సపరేట్గా ఇజ్రాయెల్ ప్రజల్ని మన ప్రభు అయిన దేవుడు ఎన్నుకున్నాడు. మనకు తెలిసింది ఆది కాండం నుంచి మనం చూసుకుంటే, అనేక మందిని యుద్ధాలకు పంపించి వాళ్ళని వాడగొట్టి వాళ్ళ యొక్క ఆస్తులను కానీ వాళ్ళ యొక్క భూములను కానీ ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చేటట్టు దేవుడు ఇజ్రాయెల్ పక్షమున అనేక యుద్ధాలు చేపించాడు. మన పాత నిబంధనలో చాలామంది యుద్ధాలు చేసినట్టుగా, ప్రభు వాళ్ళకు తోడుండి ముందుకు నడిపించినట్టుగా మన పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ ప్రజలను మొత్తాన్ని కలిపి ఇక్కడ ద్రాక్ష తోటగా వివరిస్తూ ఉన్నాడు ప్రభు అయిన దేవుడు. అతడు ఒక ద్రాక్ష తోట వేసినంటే మన ప్రభు అయిన యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజాంగాన్ని సృష్టించాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని సృష్టించాడు. సృష్టించి కౌలుదారులు అంటే ఇదే, ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, పెద్దలు. పరిసయ్యులు అంటే ఆ ఇజ్రాయెల్ జనాంగం మొత్తానికి వీళ్ళు పెద్దలుగా ఉండేవాళ్ళు, అధిపతులుగా ఉండేవాళ్ళు. ప్రతిదీ వీళ్ళు ద్వారా చెప్తేనే వాళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళు వాక్యం చెబితేనే వాళ్ళు వినాలి, దేవాలయాల్లో కూడా వాళ్ళే బలులు అర్పించాలి. ప్రతిదీ వీళ్ళ అనుమతి లేకుండా ఏది చేయడానికి కూడా లేదు ఆ రోజున. అలా చేస్తున్న క్రమంలో దేవుడు, వీళ్ళు రాంగ్ రూట్లో వెళ్తూ ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళంతా వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు, అరే ఇదేంటి, నేను ఇజ్రాయెల్ ప్రజల్ని సృష్టించి వాళ్ళ మీద వీళ్ళని కాపలాదారులుగా పెడితే వీళ్ళే చెడు మార్గంలో తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి నా ప్రజల్ని వీళ్ళే చెడగొడుతున్నారని చెప్పి, ఇలా కాదని చెప్పి ఆయన ఒక
ఇక్కడ ద్రాక్ష తోటలో సేవకులను ఎలా పంపాడు, ఆయన కూడా ప్రవక్తలను పంపాడు. ఇక్కడ సేవకుని పంపి చంపారంటే అక్కడ ప్రవక్తను పంపారు, చంపారని అర్థం మనకి. ఈ ఉపమానంలో కవులు దమ్మని యజమానుడు పంపించినప్పుడు సేవకుని పట్టుకొని చంపారంటే అక్కడ కూడా అంతే. యెహోవా దేవుడు ప్రవక్తలను పంపి ఇదిగో నా మార్గం, నా మంచి మాటలు చెప్పంటే అక్కడ కూడా జనాలు ఆ ప్రవక్తలను కొట్టి చంపారు. సేవకుడు అంటే ఇక్కడ ప్రవక్తలు, ద్రాక్ష తోట అంటే ఇజ్రాయెల్ ప్రజలు, యజమానుడు అంటే తండ్రి దేవుడు. కొంచెం ముందుకెళ్తే అందరూ అయిపోయాక లాస్ట్ తన కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చి ఉండాలి మీకు. ఇలా సేవకుల్ని కొంతమంది పంపిస్తూ ఉంటే వచ్చినట్టు వీళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చంపారు. ఇక్కడ చంపిన వాళ్ళు పాత నిబంధనలోనే కాదు, యేసుక్రీస్తు పుట్టాక కూడా కొత్త నిబంధనలో కూడా చంపారు ప్రవక్తల్ని. బాప్తిస్మిచ్చే యోహాన్ని కూడా సెంటర్కి రంపం పెట్టి కోసినట్టుగా కూడా మనకి చరిత్ర చెప్తూ ఉంది. బాప్తిస్మిచ్చే యోహాన్ని తల నరికి రంపం పెట్టి శరీరాన్ని కింద నుంచి పైకి సగభాగం చేసి 2 భాగాలుగా చేశారంట శరీరాన్ని. ఆ విధంగా అంత ఘోరంగా చంపారు. అదే చెప్తూ ఉన్నాడు, ప్రవక్తల్ని చంపారు, లాస్ట్కి నా కుమారుణ్ణి పంపిస్తే నా కుమారుణ్ణి కూడా చంపారు, ఆ కుమారుడే మీకు దిక్కు అని మూలరాయి అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నట్టుగా యేసుక్రీస్తు ఉపమానం చెప్పగానే ఈ భావం అంత అర్థమయ్యే లోపల ఆ యూదులకి అర్థమైపోయింది. ఓహో, ఇదంతా మనల గురించే చెప్తున్నాడు రా అని చెప్పేసి ఆయన చంపాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ జనసమూహం ఉండే లోపల భయపడి అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. అసలు ప్రవక్తల్ని చంపటానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ జనాంగంలో మనం కూడా ఉంటాం. ఈరోజు మనం కూడా ఉంటాం. మనం చంపం కానీ చంపేంత క్రియలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది సూటిపోటి మాటలతో కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనపడుతుంటారు మన సమాజంలో. వాళ్ళు కత్తులతో చంపితే మనం మాటలతో చంపుతూ ఉంటాం, మన ప్రవర్తనతో చంపుతూ ఉంటాం. వీటన్నిటి గురించే క్రీస్తు మాట్లాడాడు అక్కడ. మీరు ఖచ్చితంగా తండ్రి దేవుడు ఒక ద్రాక్ష తోట అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని జనాంగాన్ని ఎన్నుకున్నప్పుడు వారికి ఒక వాక్యాన్ని ఇచ్చి ధర్మశాస్త్ర బోధకుల్ని పరిశీలిని వీళ్ళని వాళ్ళ మీద పెద్దగా పెట్టి వాళ్ళని ముందుకు నడిపించమంటే వీళ్ళు సొంతంగా దేవుణ్ణే మర్చిపోయి దేవుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ ఉంటే దేవునికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చినప్పుడు పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. ఇక్కడ యజమానుడు కవులు నమ్మన్నట్టే ఆయన కూడా యజమానుడిని ఆ సేవకుని రూపంలో ప్రవక్తలను పంపించారు. చెడు మార్గంలో వెళ్తూ ఉన్నారు, మీరన్నా వెళ్ళి సక్రమైన మార్గంలో పెట్టమని అనేక మంది ప్రవక్తలు. మన పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. మొట్టమొదటి నుంచి చూసుకుంటే మనకి మోషే, తర్వాత యెహోషువ, తర్వాత సమూవేలు, తర్వాత ఎజ్రా, నెహమ్యా, ఇట్లా చూసుకుంటూ పోతే చాలామంది ప్రవక్తలు వచ్చారు. వచ్చిన వాడిని అందరిని ఇలాగే చంపారు వాళ్ళు. ఇలా చంపుతున్నారని చెప్పి ఇంకా దేవుడు ఆగ్రహించి ఇంకా లాభం లేదు, నా కుమారుని పంపిద్దాం అని డైరెక్ట్గా యేసుక్రీస్తుని అప్పుడు భూమి మీద పంపించడం జరిగింది. ఆ కుమారుని కూడా చంపే పరిస్థితికి వచ్చారు. చంపారు కూడా. పరిస్థితి ఏమో చంపింది మనకు తెలిసిందే కదా, శిలువ మరణం వేశారు. ఆ విధంగా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏ విధంగా అయితే వాక్యాన్ని వ్యతిరేకంగా తీసుకెళ్తూ ఉన్నారో ఈరోజు యొక్క సమాజంలోగా బోధలు అనేక రకాలుగా వెళ్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మనం దేవుడి మాట వాక్యం అనేది ఏది ఖచ్చితమా, ఏది అబద్ధమా, ఏది నిజమా తెలుసుకోవాలంటే మనం బైబిల్ ఖచ్చితంగా చదువుకోగలిగితే మనం అర్థమైద్ది. లేదయ్యా మా చదువు రాదు, నేను చెబితే వింటున్నాం కదా, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వింటున్నారు, నేను చెప్పింది నిజమని గ్యారెంటీ ఏంటి మీకు? నేను చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. కొంతమంది అడగవచ్చు, నువ్వు చెప్పింది నిజమైంది అని అడగవచ్చు. అందుకే సత్యమైన వాక్యం ఏంటనేది తెలుసుకోవాలంటే ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలా. ఫస్ట్ బిగినింగ్లో కూడా నేను ప్రార్థన చేసింది అదే, అయ్యా ఈరోజు మీ మాటలు నేర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం, దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా మీ సహాయం మాకు ఇయ్యని మనం ప్రార్థనలో వేడుకుందాం. దానికే ఏదైనా సరే ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్ళగలిగితే
దాదాపుగా మనం నిక్కచ్చమైన దాంట్లోనే ఉంటాం అనేది దేవుని కోరిక, మన కోరిక కూడా అదే. ఆ రోజు కూడా వాళ్ళు సత్యవాక్యాన్ని గ్రహింపకే కనీసం దేవుడే దిగి వచ్చినా కూడా వాళ్ళు గ్రహించలా. ప్రవక్తలు అంటే సరే, మానవ ప్రవక్తలు పంపించినా కూడా నమ్మలేదు. అయినా కూడా డైరెక్ట్గా యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈయన యేసుక్రీస్తు అని గ్రహించలేదు. కాబట్టి అప్పుడు దాకా పరలోక రాజ్యం, దేవుని యొక్క కృప ఇజ్రాయెల్కి మాత్రమే ఉండేది, అందరికీ లేదు ఆ రోజు దేవుడు వాక్యం. అప్పుడు ఫిలిస్తీన్లకి వ్యతిరేకమే, అలామేకీల్ని వీళ్ళంతా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకి. ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు వాక్యాన్ని గ్రహించలేదో, మనలాంటి అన్ని జనులకు కూడా వాక్యం ఇచ్చాడు దేవుడు. ఏ విధంగా అయితే వాళ్ళు ఆ ద్రాక్ష తోటని వాళ్ళు సక్రమైన కౌలు కట్టకుండా ఎల్లుళ్ళు ఎందుకు చంపటం వల్ల ఏ విధంగా అయితే ఆ ద్రాక్ష తోటని వాడు వేరే వాళ్ళకి ఎలాగైతే ఇస్తారో, ఇక్కడ కూడా సత్యవాక్యాన్ని ఆయన ఎన్నుకున్న ఇజ్రాయెల్ ప్రజలు నమ్మలేదు. కాబట్టే ఇదిగో నీ నుంచి తీసేసి మేము అన్ని జనులకి ఇస్తున్నాను అన్నప్పుడే దాంట్లో మనందరం వచ్చేసాం. అంతకుముందు మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు అప్పట్లో. ఇప్పుడు అనేక జాతులు కలిసినాయి. ఎలా అంటే వాళ్ళు దరిద్రులాగా వాక్యాన్ని, సత్యవాక్యాన్ని గ్రహించలా. ఆ ద్రాక్ష తోటని ఏ విధంగా అయితే వాడి దగ్గర నుంచి తీసేసి కౌలీ లేదని వేరే వాడికి ఇచ్చాడో, వీళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు సత్యవాక్యాన్ని అంగీకరించట్లేదు. ఎంతోమంది ప్రవక్తలు పంపించాను, వినలేదు. నా కుమారుణ్ణి పంపించాను, వినలేదు. కాబట్టి ఇది సర్వమానవాళికి నేను ఇచ్చేస్తున్నా. ఆ కృప అనేది ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే ఉండేదాన్ని సర్వమానవాళికి వచ్చేటట్లు చేసేసాడు. ఇదంతా ఆ రోజు వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మాట్లాడిన అవసరం. ఎప్పటికైనా వాళ్ళు అడిగారు కదా, నీకే అధికారం ఉంది అని. ఇప్పుడు అర్థమై ఉండాలి, ఏ అధికారం ఏందరా? తండ్రి యొక్క కుమారుని నేనేరా బాబు, మీరు గ్రహించలేదనే మాట ఈ ఉపమాన రీతిలో చెప్పుకొచ్చాడు యేసుక్రీస్తు. లాస్ట్కి అర్థమైంది వాళ్ళకి, గ్రహించారు. చంపదామనుకొని కూడా అక్కడ జనాలు బాగుండే లోపల జనాలు ఎక్కడ రివర్స్ అయ్యి మనల్ని చంపుతారని చెప్పి భయపడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఈరోజు యొక్క ఉపమానంలో ఖచ్చితంగా 2 అంశాలు ఉంటాయి. దేవుని యొక్క ప్రేమ కనపడిద్ది, దేవుని యొక్క కాఠిన్యం కూడా కనపడిద్ది. ప్రేమ అని ఎందుకు అన్నానంటే, ఆయన చూడు ఒకటి తర్వాత కానీ ఎంతోమందిని పంపించాడు. ఇంకా మారతారేమో. మోషేని పంపించాడు, మారలా. యెహోషువని పంపించాడు, మారలా. సమూయేలుని పంపించాడు, మారలా. ఎజ్రాను పంపించాడు, మారలా. నెహమ్యా, ఇలా చెప్పుకుంటూ చాలా పేర్లు ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళని పంపించడం, వీళ్ళు చంపటం. ఇలా జరిగే క్రమంలో ఇక లాభం లేదు, అసలు నా కుమారుని పంపిద్దాం అని యేసుక్రీస్తుని పంపిస్తే యేసుక్రీస్తు వచ్చినా కూడా లేకపోయింది. యేసుక్రీస్తుని కూడా వాళ్ళు గ్రహించకుండా, యేసుక్రీస్తు చెప్పే సత్యవాక్యాన్ని కూడా వాళ్ళు గ్రహించకుండా ఆయన కూడా చంపారు. ఆ మరణం ద్వారానే మనం కూడా ఆ ఇజ్రాయెల్కి ఏ విధంగా అయితే ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడో దాంట్లోకి మనకు కూడా అవకాశం కలిగింది. చెప్పాడు ఇంకోసాట పౌలు పత్రికల్లో నాకు అనిపిస్తుంది, రక్షణ అనేది అందరికి ఇచ్చారు, కానీ ఏది ఏమైనా ముందు యూదులకి, ఇజ్రాయెల్కి అని స్పష్టంగా ఇచ్చాడు. అంతకుముందు అయితే వాళ్ళకే, మిగతా వాళ్ళకి లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడో వాళ్ళ యొక్క సత్యవాక్యాన్ని స్వీకరించబోయే లోపల ఆ సత్యవాక్యాన్ని సర్వమానవాళికి వచ్చేటట్లు చేయటం వల్ల ఆ సర్వమానవాళ్ళలో మనం కూడా ఉన్నాం. ఈ రోజున ఆ యొక్క రక్షణ కోసం మనం కూడా క్రైస్తవాన్ని స్వీకరించాం, అదే మార్గంలో మనం ఉన్నాం. మనకులాగే ఎన్నో జాతుల వాళ్ళు, ఎన్నో కులాలు, ఎంతోమంది ఉన్నారు. దాన్ని బట్టి క్రీస్తు ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, ప్రేమ అనేది ఓపిక. ఆయన నలుగురిని చంపినా కూడా, అంతమంది ప్రవక్తలను చంపినా కూడా వీళ్ళని చంపేయచ్చు దేవుడు తలుచుకుంటే, కానీ చంపలా. సృష్టించినోడికి చంపేయడం పెద్ద పనే? జలప్రలయంలో చంపేలేదా? సర్వమానవాళ్ళని తుడిచిపెట్టేసేసాడు కదా, కానీ చంపలా. ఎందుకంటే ఆయన బిడ్డలుగా స్వీకరించాడు కాబట్టి, మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించాడు కాబట్టి
ఆయన చంపలా. ఏ విధంగా అయినా సరే వీళ్ళని మార్చి నా దగ్గరికి తీసుకురావాలనే ప్రేమ. నమ్మి నా దగ్గరికి వచ్చినాడికి స్వర్గం, నమ్మని వాడికి ఖచ్చితంగా నరకం. రెండు ఉన్నాయి, ప్రేమ ఉంది, శిక్ష ఉంది. మనం ఎటు వెళ్తాం అనేది ఏందనేది మనం డిసైడ్ చేసుకోవాలి అనేదే ఈరోజు క్రీస్తు చెప్పిన మాట. ఏ అధికారం అన్నప్పుడు ఈ ఉపమాన రీతిలో చెప్పుకుంటూ వచ్చి, ఏ అధికారం ఏంటయ్యా బాబు, నేనే తండ్రి కుమారుణ్ణి, నేనే దేవుడిని, నేనే. కుమారుడు అయితే దేవుడే కదా, పరిశుద్ధాత్మ కూడా దేవుడే, ముగ్గురు కలిసి మనకి ఏకత్రిత్వ సర్వేశ్వరుడిగా ఉన్నాడు. ఆ విషయం చెప్పగానే అక్కడ పరిసయ్యులకి ఇంకా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఇంక ఇదేదో వేరే వేరే రూట్లోకి వెళ్ళి ఈయన మనం చంపదాం అనుకుంటే జనాలే మనల్ని చంపేటట్టు ఉన్నారా బాబు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశారు యేసుక్రీస్తు మీద. ఎన్నోసార్లు జరిగిన సంఘటనల్లో ఈరోజు మనం చదువుకున్న సువార్తలో ఇది ఒక సంఘటన. కాబట్టి మనం కూడా ఆ పొలం యొక్క కౌలుదారుల వలె కాకుండా దేవుని యొక్క బిడ్డలుగా, వాళ్ళు ఏ విధంగా అయితే వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నారో మనం కూడా అలాగే ఉండకుండా వాక్యాన్ని సక్రమైన రీతిలో అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తే మనకి ఖచ్చితంగా నిత్య జీవం ఉంటుంది. యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయాడో మన పాపాలు తొలగించబడ్డాయి. అంటే ఒక రిజర్వేషన్లో ఉన్నాం మనం. యేసుక్రీస్తుని నమ్ముకొని మనం ఒక రిజర్వేషన్లో ఉన్నాం, ముందు వరుసలో ఉన్నాం అనుకోండి. పరలోకానికి ముందు వరుసలో ఉన్నా, వెనక వరుసలో ఉన్నా ఇంకో వాక్యం కూడా ఉంటుంది. కడపడేవారు ముందువారు అవుతారు, ముందువారు కడపడేవారు అవుతారని కూడా ఉంది. ఏదో ముందులే ఉన్నాంలే, మనం క్రైస్తవంలో ఉన్నాం, వాక్యం వింటున్నాం, మనదే కదా పరలోక రాజ్యం అనే విధానంలో కూడా ఉండడానికి లేదు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఈయన వదిలేస్తే ఏం ప్రయోజనం లేదు. మందిరానికి రానోడు కూడా దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకుంటే వాడికి కూడా ఉంది పరలోక రాజ్యం. కాబట్టి ఆయన యొక్క క్రియలు ఎలా చేయాలి ఏందనేది మనకు స్పష్టంగా మనకి దాదాపు బైబిల్ గ్రంథాల్లో దాదాపు 73 గ్రంథాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ ఇట్లో చాలా మనకి జీవితాల్లో పనికొచ్చే అంశాలు చాలా కనపడతాయి. మన జీవితానికి సరిపోద్ది దీంట్లో. కాబట్టి సింపుల్గా మనం క్రీస్తు యొక్క దేవుణ్ణి మనం విశ్వసించాం కాబట్టి మన పాపముల కోసం మన పాపాలని తీసేశాడు దేవుడు. మరి రక్షణ పొంది పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ క్రీస్తు మనకి వెళ్తా కొన్ని మాటలు చెప్పబడ్డాయి. ఆ మాటల ప్రకారంగా జీవించగలిగితే మనం నిత్య జీవితాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది అని యేసుక్రీస్తు చెప్పి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ రెండవ రాకడ కూడా ఉందని కూడా చెప్పాడు. నేను ఏ విధంగా అయితే వెళ్ళానో మళ్ళీ అదే విధంగా వస్తా అంటే యేసుక్రీస్తు మళ్ళీ మనిషిగా రూపంలో రాడు. మళ్ళీ వస్తానంటే యేసుక్రీస్తు మనిషి రూపంలో వచ్చి మళ్ళీ కనపడాడు. అప్పుడంటే మానవదారిగా శరీరదారిగా వచ్చి పుట్టి 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. రెండవ రాకడ అలా ఉండదు. ఆల్రెడీ చనిపోయి మరణించి మహిమ శరీరం తెలియడు కాబట్టి మళ్ళీ అదే మహిమ శరీరంతో వస్తాడు. మహిమ శరీరం అంటే మన కళ్ళకు కనపడదు. ఆ మహిమ శరీరం అనేది కళ్ళకు కనపడదు. ఆ మహిమ శరీరం అనేది ఈ వాక్యాలే మనకు చెప్తూ ఉంటాయి. ప్రకటన గ్రంథంలో అదే రెండవ రాకడ గురించి చెప్పారు. ప్రకటన గ్రంథం అంతా రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరిగిద్ది, ఎలా ఉండిద్ది అనేది ప్రకటన గ్రంథంలో చాలా సారాంశం ఉంది. మీరు అనుకునేరు యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తాడంటే ఆయన మళ్ళీ భూమి మీదకి వస్తాడనేది కాదు. ఒక సేవకుని ఎన్నుకుంటాడు. ఈరోజు ద్రాక్ష తోటలోకి సేవకుని ఎలా అయితే పంపించాడో ఆయన కూడా అలాగే ఒక సేవకుని రూపంలో ప్రజల్లో పంపిస్తాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే తిరస్కరించామో రెండవ రాకడలో ఆ విధంగా తిరస్కరించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ సేవకుడు వచ్చే లోపల ఈ ప్రజలందరూ మారిపోతాడంట. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆయన వచ్చే టైంకి అందరిలో మార్పు వస్తుందంట. ఆ మార్పు రావాలంటే ముందు పతనం స్టార్ట్ అవ్వాలి. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ దశలోనే ఉన్నాం మనం, పతనావస్థలోనే ఉన్నాం మనం. ఈ పతనపై అయిపోయినప్పుడు అప్పుడు మనకు రక్షణ వస్తుంది. ఫస్ట్ తిరుగుబాటుదారు, వాక్యానికి తిరుగుబాటుగా చేస్తాం.
వాక్యాన్ని ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో అప్పుడు పతనం స్టేజీకి వెళ్తాం. పూర్తిగా పతనం అయినప్పుడు అప్పుడు రక్షణ స్టేజీకి వస్తాం. అప్పుడే ఆ సేవకుడు వచ్చే టైం ఆరంభమైందని చెప్పి మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో చాలా లోతుగా అంశాలు ఉన్నాయి. నాకు బైబిల్ చదివినప్పుడు కూడా అర్థం కాల. నేను కాలేజీలో క్లాస్ తీసుకుంటున్నది, దానివల్ల నాకు ఏదో ఇప్పుడిప్పుడే కొద్ది తెలుసుకోగలుగుతుంది దాన్ని. రెండవ రాకడ సమయం. నేను కూడా ఇంతకుముందు యేసుక్రీస్తు రెండవ రాకడ వస్తున్నాడంటే క్రీస్తు వచ్చేవు మళ్ళా వస్తాడేమో అనుకునేవాడిని. కానీ అది కాదు. ఒక సేవకుడు ఒక దూత రూపాన ఒక సందేశాన్ని పంపిస్తాడు, దేవదూత రూపాన వస్తారు మనిషి అనేది ఉంది. కానీ రెండవ రాకడ అంటే క్రీస్తు రావడం కాదు. క్రీస్తే ఒక సేవకుడిని భూమి మీద పంపిస్తాడు రెండవ రాకడని మాత్రమే మనకి ప్రకటన గ్రంథంలో ఇవ్వబడింది. కాబట్టి ఆ సేవకుడు వచ్చే లోపే మనం ఈ వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారం జీవించగలిగితే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం యొక్క నిత్య జీవితాన్ని మనం తీసుకోగలం. ప్రతి క్రైస్తవుడు దానికోసమే కదా క్రైస్తవత్వంలోకి వచ్చేది. నిత్య జీవితం ఎందుకులే ఎలా ఉన్నాం పోయాక ఇంకేటి పోతాం అనుకుంటే మనం అసలు క్రీస్తుని నమ్మాల్సిన అవసరం లేదు, ఈ వాక్యాన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు, అసలు ఈ వాక్యాన్ని పాటించాల్సిన అవసరం కూడా లేదు. సరదాగా భూమి మీద సరదాగా బతికాం, సరదా చచ్చిపోయాం, తర్వాత దేవుడు తెలుసు అనుకున్న వాడికి అవసరం లేదు ఇదంతా. అదే మనకు వాక్యం బైబిల్ చెప్తూ ఉంది. అదే అలా బ్రతికేవాడికి అవసరం కూడా లేదు. అలాగే బ్రతికారు ఇజ్రాయెల్ ప్రజలు ఆ టైంలో. ఇప్పుడు మహా అయితే 70, 80, మహా అయితే 100 కూడా బతకట్లా ఈ రోజులో జనం. ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకే మనం భూమి మీద ఆరాటపడుతూ ఉన్నాం. కానీ ఇది కాదు జీవితం. మీకు శాశ్వతమైన జీవితం పరలోకంలో నేను మీకు ఇస్తానని చెప్పి ప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే మాటను మనం స్వీకరించి మనం ఆ పరలోక రాజ్యం యొక్క నిత్య జీవితం కోసం మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి దేవుని మాటలని వింటూ దేవుని మాట ప్రకారం నడుస్తూ ఉంటే ఆ యొక్క నిత్య జీవితం వచ్చిద్దనే నమ్మకంతో మనం బ్రతకాలి అనేది దేవుని మాట. చాలామంది తెలియదు. క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావా అంటే, అది మా అబ్బాయికి ఉద్యోగం కోసం వచ్చింది, ఉద్యోగం నమ్ముకున్నా వచ్చింది, అందుకే నమ్ముకున్నా. ఇదిగో మాకు పోయిన ఆస్తి వచ్చిందయ్యా, ప్రభువుని ప్రార్థన చేయంగా పోయిన ఆస్తి ఇచ్చాడు, అందుకే నమ్ముకున్నా. ఇవన్నీ వేస్ట్ మాటలు. మనం అనుకుంటే జరిగేది కాదు. అది ఆల్రెడీ దేవుడు ఫిక్స్ చేసి ఉంటాడు. ఒక మనిషి పుట్టినప్పుడే వాడు చనిపోయేదాకా ఏం జరగాలనేది ముందుగానే లిఖించబడి ఉండిద్ది. ఆ యొక్క లిఖించబడిన దాని ప్రకారమే మానవ యొక్క జీవితం నడుస్తూ ఉండిద్ది. ఒకడు పుణ్యాత్ముడు అయి ఉండొచ్చాడు, ఒకడు పాపాత్ముడు. వాడు పాపాత్ముడు, వాడందరికీ వాడు కాడు. అది కూడా దేవుడిచ్చిన శాపమే వాడికి. దాన్ని బట్టి మనం ఏదో యేసుక్రీస్తు నమ్ముకున్నాం అంటే ఏదో అనుకున్న పనులు అయినాయి అందుకే నమ్ముకున్నాం, ఇలాంటి మాటలు చెప్పకూడదు బైబిల్ ప్రకారంగా. అయితే యేసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకున్నారంటే, అయ్యా యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా, ఈ భూమి మీద ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో నష్టాలు భరిస్తాం, ఎన్నో అవమానం భరిస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం. చనిపోయాక మేము అసలు ఇప్పుడు చనిపోతాం, తర్వాత మాకు ఇంకో జన్మ ఉంది, అది మా ప్రభువు పక్కన పరలోకంలో మేము కూర్చుంటాం. ఆయన ఏ విధంగా అయితే చనిపోయి లేచి తండ్రి కుడి పక్కన మహిమ శరీరంతో కూర్చున్నాడో మేము కూడా అలాగే మహిమ శరీరంతో దేవుడితో కలిసి సహవాసం చేస్తాం. ఆ సహవాసం కావాలనే మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం అని చెప్పగలగాలి. ఇది ఎంతమంది చెప్పగలరు? ఏదంటే ఏవో చెప్తారు. ఇంకా ఇక అవి కాకమ్మ కోరికలు చెప్తూ ఉంటారు. ఇక అవి నువ్వు అడిగినా ఇస్తాడు, అడకపోయినా ఇస్తాడు. దేవుని చిత్తం అయితే అది. ఇప్పుడు మనం అడిగితే ఇచ్చేస్తాడేంది. అది ఆల్రెడీ మన దైనందిన జీవితంలో మారిపోతూ ఉంటే ఏ రోజు ఏ క్రమం ఎలా జరగాలో ఏందనేది. రేపేం జరిగిద్దో మనకు తెలుసా? ఎల్లుండి ఏం జరిగిద్దో మనకేం తెలుసా? అది కూడా దేవుని యొక్క తోడ్బాటే. ఉదాహరణ నేను మీకు కనిపిస్తూ ఉండొచ్చు, పక్కకి వెళ్ళిన సందర్భం కూడా కనిపించి మీరు చూసే ఉంటారు కదా. ఏ విధంగా అయితే నేను దేవుని తెలుసుకోకుండా పక్కకు పోయి ఒక 7 సంవత్సరాలు అటు ఇటు గాల్లో కొట్టుకొని తిరిగి లాస్ట్గా మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డాం. నేను అనుకుంటే వచ్చాను ఇక్కడికి, నేను అనుకుంటే రాను. అది కూడా దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తం. ఏదైనా సరే దేవుడి యొక్క చిత్త ప్రకారమే మనం జరిగిద్ది. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఆయన నమ్మాలి, ఆయన యందు విశ్వసించాలి. నా దేవుడు నాకు ఇది చేస్తాడు అనే
గట్టి నమ్మకం మనకు ఉండగలగాలి. ఆయన అదే అన్నాడు, ఒక్క విశ్వాసం ద్వారానే మీరు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులుగా ఎంచబడ్డప్పుడే మీకు పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంది. ఆయన కొండల మహిమన్లా ఆయనకి త్యాగాలు చేయమని అడగల. ఆయన యందు విశ్వాసం ఉంచమన్నాడు. అంటే ఆయన మీద ఆధారపడటం, ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో నువ్వే దిక్కు అని ఆధారపడటమే విశ్వాసం. అంటే ఏంటి? ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడనే నమ్మకం గట్టిగా మన మనసులో ఉండాలి. అదే విశ్వసించడం అంటే. ఆ విశ్వసించడం ద్వారానే మనం నీతిమంతులుగా ఎంచబడతాం. అబ్రహాం కూడా అదే చేశాడు. 100 సంవత్సరాల వయసులో పిల్లాడిస్తాడంటే మనమైతే పక్కుని నవ్వుతాం. అరే రేపు మాపు చచ్చిపోతాం, మా పిల్లలు పుట్టడం ఏంటి అని మనం అనుకుంటాం. మరి అబ్రహాం అనలా, నమ్మాడు. 100 సంవత్సరాల్లో కూడా దేవుడు వచ్చి నీ పిల్లాడిని ఇస్తానంటే నమ్మాడు ఆయన. ఆ నమ్మకం చొప్పున పిల్లాన్ని ఇచ్చాడు. ఆ వంశం గురించి, ఆ చరిత్ర గురించి ఈరోజు మనం బైబిల్ నిండా కనపడతా ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అబ్రహాము, ఇసాకు, యాకోబు సంతానమే కదా ఇజ్రాయెల్ ప్రజలు. 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళే కదా ఇజ్రాయెల్ ప్రజలు. అందుకే అబ్రహాము విశ్వాసం చొప్పున నమ్మాడు కాబట్టి అబ్రహాం నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకే ఎన్నో తప్పులు చేసిన ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నంటి కాపాడుతూనే ఉన్నాడు దేవుడు. ఘోరమైన తప్పులు చేశారు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా. అయినా కూడా వాళ్ళ పితరుడి యొక్క అబ్రహాంకి ఇచ్చిన ఒక మాట ప్రకారం వాళ్ళని వెంటాడి కాపాడుకుంటూనే ఉన్నాడు స్టిల్ ఈ రోజు వరకు కూడా. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ వంశంలోనే కుమారుని కూడా పంపించాడు భూమి మీదకి. యేసుక్రీస్తు వచ్చింది ఎవరిలో వచ్చాడు? యూదుల్లో నుంచే కదా యేసుక్రీస్తు పుట్టింది. మరీ మాత జోసెఫ్ ఎవరో యూదులే కదా వాళ్ళు. ఈ యూదులు ఎవరో? అబ్రహాం సంతానం. మరి వాళ్ళ మీద ఎంత నమ్మకం, ఎంత ప్రేమిస్తే వాళ్ళనే కుమారుని వాళ్ళ వంశంలో నుంచే పంపించాడంటే ఎంత ప్రేమ ఉండొచ్చో వాళ్ళ మీద మనం అర్థం చేసుకోవచ్చు. అంత ప్రేమించినా కూడా వాళ్ళు ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారంటే దేవుణ్ణి నమ్మే పరిస్థితుల్లో లేరు, అంగీకరించే పరిస్థితుల్లో లేరు. మెస్సియా వస్తాడని తెలుసు వాళ్ళకి. కానీ ఆల్రెడీ మెస్సియా వచ్చి మాటలు చదువుతుంటే ఎదురుగా నువ్వు మెస్సియా ఏంటి అన్నారు. ఆ తోట యజమానులు కూడా అదే అన్నారు కదా, కౌలుదారులు. అరే ఈ కుమారుడు ఈయన చంపితే పోయింది, ఆస్తి మందే. యేసుక్రీస్తు కూడా అలాగే వచ్చి నేను తండ్రి కుమారుణ్ణయ్యా, నేను దేవుడి కుమారుణ్ణయ్యా, నా మాటలు నమ్మండి అంటే ఈడు దేవుడి కుమారుడేంద్ర బాబు, ఈ జనాల్లో ఈడు పెద్ద లీడర్ అయిపోతున్నాడు, రాజు అయిపోతున్నాడు, ముందు అసలు ఈయన చంపేయండి. అదే కదా చంపింది. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులే కదా చంపింది. ఇప్పుడు దాకా మనం చెబుతూ ఉన్నాం, ఇప్పుడు ఈయనేదో మాటలు చెబుతున్నాడు, ఈయన ప్రజలు కూడా రాజుని చేసేటట్టున్నారు, చంపేయాల్సిందని చెప్పి చంపేశారు. అప్పుడు కూడా గ్రహించాల. ఆ తప్పిదం వల్లే మనకి సర్వమానవాళికి వాక్యం వచ్చింది, రక్షణ వచ్చింది, అన్నీ వచ్చినాయి. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే ఉండదాన్ని సర్వమానవాళికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాక్యం అనేది మనం ఖచ్చితంగా వినాలి, విశ్వసించాలి, దాని ప్రకారం నడుచుకునే ప్రయత్నం కూడా చేయాలి. వాక్యం అనేక మాటలు చెబుతాయి, మంచి మాటలు ఉంటాయి, కానీ మనం ఆ విధంగా నడవడికి ఉండేటట్లు చూసుకోవాలి. ఏదో ఇన్ని గ్రహించి బయటికి వెళ్ళి మన యథావిధిగా మన పనుల్లో మనం ఉండి మన యథావిధి తథాస్థితి జీవితం గడిపితే మనం అసలు క్రైస్తవంలోకి రావాల్సిన అవసరం కూడా లేదు, క్రీస్తుని నమ్మాల్సిన అవసరం అంతకన్నా లేదు. క్రీస్తుని యొక్క నమ్మేమంటే క్రీస్తుని పోలి జీవించాలి. క్రీస్తు భూమి మీద ఏ విధంగా అయితే జీవించాడో, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా జీవించాడో ఆ విధంగా మనం జీవించగలిగితేనే మనం పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. దీన్ని మనసులో పెట్టుకొని దాన్ని మనం మొదల్లో పరిపరుచుకొని మారకపోయినా ఇక్కడి నుంచి అయినా మారటానికి ప్రయత్నం చేద్దాం. మారాలని దేవుని కూడా ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎంతలో నరకాన్ని, ఎంతలో బాధనైనా సరే మార్పు తీసుకున్న వాళ్ళు చాలామంది మన పాత నిబంధనలో కూడా చాలామంది కనపడతారు. ఎంత కష్టకాలంలో ఉన్నా కూడా చిన్న ప్రార్థనల ద్వారా వాళ్ళు జయించిన సందర్భాలు మనకి పాత నిబంధనలో కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. సపోజ్ గొల్యాతుని దావీదు మహారాజు చంపడానికి వెళ్ళినప్పుడు దావీదు మహారాజు వయసు 16 సంవత్సరాలు, గొల్యాతు 7 అడుగులు ఆజానుబాహుడు.
వాడి దెబ్బకి సౌలు రాజు వాళ్ళ యంత్రాంగం మొత్తం దాక్కొని గజగజలాడిపోతున్న టైం అది. అక్కడ దావీదు చక్కని ఒక మాట అంటాడు గొలియాతుని ఉద్దేశించి, వీడు నా ప్రభు యొక్క బిడ్డల్ని సున్నతి సంస్కారం లేని వీడు అని బోధిస్తాడు దావీదు. మనకు వాక్యంలో కనిపిస్తుంది అది. గొలియాతుని అంటాడు, వీడు సున్నతి సంస్కారం లేని వీడు దేవుని బిడ్డలమైన మమ్మల్ని చంపుతాడా? ఎట్లా చంపుతాడు? నేను వాడిని చంపేస్తా, నా ప్రభు నా తోడుగుంటాడని చెప్పి వెళ్ళినప్పుడు అందరూ భయపడిపోయారు. వీళ్ళంతా అరే వీడి పిల్లాడు పిసికేస్తాడు, వాడు చంపేస్తాడని భయపడితే 16 సంవత్సరాల పిల్లాడి చేతిలో 7 అడుగుల ఆజానుబాహుడు గొలియాతు ఒకే ఒక్క దెబ్బకి చచ్చినట్టుగా మనకు లేఖనం కనిపిస్తుంది. సమూయేలు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది చరిత్ర అది. మరి అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటావు? కేవలం దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మని వ్యక్తి దేవుడి నమ్మిన వ్యక్తుల మీద దాడి చేయడానికి వస్తున్నావు. ప్రభువా, మేము మీ బిడ్డలుగా ఉన్నాం, ఏ విధంగా అయినా సరే వాడిని మా చేతికి అప్పగించు అని చెప్పి దావీదు ప్రార్థన చేసుకుంటే ఒడిసి దీపి కొడితే ఒక గులకరాయితో 7 తగిలి చచ్చిపోయాడు గొలియాతు. ఇదంతా పాత నిబంధనలో మనకి సమూయేలు గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. సౌలు రాజు లాంటివాడే భయపడి ఇంట్లో పోనుకొని, సైన్యం కూడా ఇంట్లో పోనుకొని భయపడి బయటకు వస్తే సవాల్ చేస్తూ ఉంటాడు వాడు. గొలియాతు అనేవాడు, నేను ఒక్కడినే వచ్చా, మీరు ఇజ్రాయెల్ ప్రజలారా మీరు ఎంతమంది వస్తారు రండ్రా మిమ్మల్ని చంపేస్తానని సవాల్ చేస్తూ ఉంటాడు వీడు గొలియాతు అనేవాడు. ఫిలిస్తీన్లకు సంబంధించిన వాడు. ఆ టైంలో ఆ సైన్యంలో వాళ్ళ అన్నోళ్ళని పలకరిద్దామని వస్తాడు దావీదు. ఇంత అవమానంగా వాడు ఆ రకంగా తొడలు కొడుతుంటే మీరు ఇది వెళ్ళి దాక్కుంటున్నారు, మీకు సిగ్గు లేదని అన్నలు అడిగినప్పుడు, అరే నిన్ను చంపేస్తారు, నువ్వు అరవబాకరా, నీ మాటన్నా కూడా చంపేస్తారు, నువ్వు వద్దు రా అని దాక్కున్నప్పుడు అని చెప్పి వదిలేసి వాళ్ళని, మీరు ప్రభుని నమ్మట్లేదు, నేను నమ్మాను, వెళ్ళి చూపిస్తాను, నేను ఆయన చంపేస్తానని చెప్పేసి వెళ్ళి చంపుతాడు అన్ని. చంపినప్పుడు అప్పుడు సౌలు రాజు వీళ్ళందరూ వచ్చి ఆ దావీదుని పెద్ద ఎత్తున ఎత్తేస్తారు. ఎత్తేసినప్పుడు దావీదు మహారాజుకి అప్పుడే జనాలు పొగడతారు. సౌలు రాజుకి 100 వందనాలు అయితే దావీదు మహారాజుకి 1000 వందనాలు అనగానే వాడికి అసూయ వచ్చిద్ది. అరే రాజుకేమో 100 వందనాలు అంటున్నారు, ఈ దావీదు గాడికేమో 1000 వందనాలు అంటున్నారు అని చెప్పి వీడికి అసూయ వచ్చిద్ది సౌలు రాజుకి. ఆ అసూయతోటే దేవుడు విడిపిస్తాడు వాడిని, తర్వాత వాడు సస్తాడు. ఎప్పుడైతే వాడు మనసులోకి దేవుడే రాజుని చేశాడు, ఎప్పుడైతే వాడు మనసులోకి అసూయ అనేది వచ్చిందో దేవుడు వదిలేశాడు వాడిని. ఇకన సౌలు రాజుని వదిలేశాడు. ఇకన వెంటనే సమూయేలు దగ్గరికి వచ్చి, ఇదిగో సౌలు మనస్తత్వం భ్రష్టత్వం అయిపోయింది కాబట్టి ఇదిగో దావీదుని నేను ఎన్నుకుంటున్నాను, నువ్వు వెళ్ళి అతనికి రాజుగా పట్టాభిషేకం చేయి అని చెప్పి సమూయేలు ప్రవక్తని పంపిస్తాడు. ఇదంతా చరిత్ర ఉంది మనకి సమూయేలు గ్రంథంలో. కాబట్టి అక్కడ దావీదు మహారాజు అనేవాడు 16 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల అగ్రనాయకుడు గొలియాతు అనేవాడిని 7 అడుగుల ఆజానుబాహుడు, వాడు సైజులు కూడా ఇచ్చారు బైబిల్లో. మనమైతే దడుచుకొని చేస్తాం వాడి పర్సనాలిటీ అయిన చూస్తే. సైజులు కూడా ఇచ్చారు వాడి సైజులు. గొలియాతు ఎత్తి ఎంత ఉన్నాడు, పొడి ఎంత ఉన్నాడు, వాడి జబ్బ ఎంత ఉందో కూడా సైజులు ఉన్నాయి. మనమైతే చచ్చిపోతాం అసలు, ఆ మనిషిని చూడగానే బెదిరిపోతాం. వాళ్ళు కూడా అలాగే బెదిరిపోయి దాక్కున్నారు సౌలు రాజు కూడా. మరి 16 సంవత్సరాల బాలుడు వచ్చి వాడిని ఎదుర్కొని ఫైట్ చేసి వాడిని చంపేశాడంటే ఆ శక్తి ఆడి నుంచి వచ్చింది. ఒకే ఒక మాట అన్నాడు దేవుణ్ణి, అయ్యా మేము మీ బిడ్డలుగా సున్నతి సంస్కారాలు తీసుకొని మీ పిల్లలుగా ఉన్నాం, వాడెవడు దిక్కుమాలినోడు, వాడి దగ్గర సున్నత లేదు, సంస్కారం లేదు, నీ పిల్లలకు సంబంధించినోడు వాడు కాదు, నీ పిల్లల్ని వాడు ఎగతాళి చేస్తూ ఉన్నాడయ్యా, మమ్మల్ని ఎగతాళి చేస్తే నీకు అవమానం కాదా అని అడుగుతాడు దేవుడిని. అది న్యాయమైన కోరికే దావీదు అడిగింది. మీ బిడ్డలుగా మేము ఇలా ఉన్నాం, మీ బిడ్డలైనా మమ్మల్ని ఈ విధంగా వాడు సవాల్ చేస్తూ ఉన్నాడు, వాడికి సున్నతి సంస్కారం లేదు అన్నప్పుడు వాడు అడిగిన కోరిక ప్రకారం దావీదుకి ఆ శక్తిని ఇవ్వటం, ఆ శక్తితోటి ఆ గొలియాతుని చంపడం జరిగింది. ఇదంతా మనకి పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. చెప్పుకున్నాం కూడా అనుకుంటా ఇంతకుముందు ఒకసారి, గుర్తు చాలా రోజుల కిందట చెప్పుకొని ఉంటాం. ఇది ఒకసారి గుర్తుందా మీకు? అది చాలా చరిత్ర ఉంటుంది. ఇవన్నీ మనం అవన్నీ తెలియక మనకి వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండట్లా. ఆ స్టోరీ, ఆ వాక్యం ఫస్ట్ నుంచి మనకు ఆది కాండం దేవుడు ఏం చేసాడని తెలుసుకుంటూ వస్తే అసలు వాక్యాన్ని మనం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
అంత బాగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మనం అర్థం చేసుకుంటే చక్కగా 1 by 1 దేవుని మాట విలువ ఎంత శక్తివంతమైందో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు పట్టణంలో కూడా రెండు ప్రేమ ఉంటుంది, దానికి శిక్ష కూడా ఉంటుంది. మనం ప్రేమ కలిగి దేవుని వైపు ఉందామా, లేదా ప్రేమ లేకుండా ఎలా పడితే అలా జీవించి దేవుని యందు శిక్షకు గురవుతాం అనేది మీరే డిసైడ్ చేసుకోండి అనగా వాళ్ళు పారిపోయారు. మరి మనం పారిపోతామా, మరి మనం మనసులు మార్చుకుంటాం అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆ రోజైతే వాళ్ళు పారిపోయారు, ధర్మశాస్త్ర బోధకులు, వాళ్ళు పరిసయ్యులు, వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. కాబట్టి వాళ్ళ వలె కాకుండా మనం కూడా దేవుని యొక్క మాటను గౌరవించి ఆయన యొక్క మాట ప్రకారం జీవించడానికి కావలసిన శక్తిని, కృపాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఆ విధంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, సర్వశక్తిమంతుడా, నాయన ఈరోజు మీ వాక్యము ద్వారా మాకు అనేక సంగతులు తెలియపరిచి ఉన్నారు తండ్రి. ఆ యొక్క మాటలను మా మనసుల్లో నిలిపి ఆ మాట ప్రకారం జీవించుటకు కావలసిన శక్తిని, కృపను, అనుగ్రహాన్ని దయచేయండి తండ్రి. అలాగే నాయన మా జీవితాలలో మేము చేసిన ఘోరాతిమైన తప్పులను క్షమించండి. మీ యొక్క క్షమాపణ ద్వారా మేము రక్షణ పొంది మరలా తిరిగి పాపంలో పడకుండా ఉండటకు కావలసిన వరాన్ని ఇవ్వండి తండ్రి. తద్వారా మీ యొక్క రక్షణ ద్వారా మేము మీ యొక్క నిత్య జీవితంలోకి పాలు పంచున్నట్లుగా ఆ నిత్య జీవితంలో భాగస్వామ్యుల్ని మమ్మల్ని చేయమని మా ఈ ప్రార్థనను మీ కుమారుడును మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. అందరూ లేచి నిలబడి